సునందా, బ్రేక్ఫాస్ట్ రెడీయా? అయిపోయిందండి, తెస్తున్నా. త్వరగా రామ్మా, ఫ్లైట్కి టైం అవుతోంది. టిఫిన్ చేస్తూ ఉండండి, కాఫీ తెస్తా. రేయ్, టీవీకి అడ్డంగా నిలబడి ఏం చేస్తున్నావు అక్కడ? ఆన్లైన్ క్లాస్ లేదా? అది రేపు ఎగ్జామ్ ఉంది, టీవీ ఆఫ్ చేద్దామని వచ్చా. సరే సరే, త్వరగా ఆఫ్ చేసి వెళ్ళి చదువుకో. ఈసారి మార్కులు తక్కువ వచ్చాయా తోలు తీస్తా, గుర్తుందిగా? నేను ఊర్లో లేను కదా అని చదువుకోకుండా అటు ఇటు తిరిగి టైం వేస్ట్ చేసుకోవద్దు. బాగా చదువుకో. సరే. సునందా, తెస్తున్నా. లేట్ అయిపోయింది. సునందా, ఇప్పుడు కాఫీ ముద్దులే గాని ఫ్లైట్కి టైం అయింది. బాయ్. అయ్యో, కొంచెం తాగి వెళ్ళండి. బాయ్ రా, బాగా చదువుకో. ఓకే ఓకే. బాయ్ అండి. బాబు, పాలు అక్కడ పెట్టు. ఈ కరోనా వచ్చాక పిల్లలందరూ మొబైల్ మీదనే. హే జశ్వంత్, నువ్వు స్పీడ్గా వెళ్ళు. రే అర్జున్, చూడు చూడు, నీ వెనక నుంచి వస్తున్నాడు. అరే విశ్వక్, AK-47 కొని వాడిని చంపురా రే, తొందరగా రా, వస్తున్నారా? సరే, నువ్వు వాళ్ళని వెళ్ళనీయకుండా చూడు. విశ్వక్ బ్రో, ఇప్పటికే నీ క్రెడిట్ 85,000 అయ్యింది. చాలా ప్రాబ్లం అవుతుందిరా. డబ్బులు కట్టకపోతే మీ డాడీని అరెస్ట్ చేస్తారట. ఒక ఐడియా రా, నువ్వు ఒక పని చేయి. వాష్రూమ్కి వెళ్ళి మీ ఫ్రెండ్స్ ఎవరివైనా వీడియోలు షూట్ చేసి అప్లోడ్ చేయి. క్రెడిట్ మొత్తం క్లియర్ అయిపోతుంది. కోవిడ్ టైం నుంచి ఆన్లైన్ గేమింగ్ అనేది మన పిల్లల జీవితంలో ఒక భాగం అయిపోయింది. మనలో చాలా మంది పిల్లలకు అన్నం తినిపించేటప్పుడు చేతిలో ఫోన్ పెట్టేసేయడం, వాళ్ళు మనల్ని డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి పక్కకెళ్ళి ఆడుకో అని చెప్పి ఫోన్ ఇచ్చేసేయడం వంటివి చేస్తూ ఉన్నాం. ఇది అప్పటి వరకు బాగుంది, కానీ మనకి తెలియకుండానే మనం వాళ్ళని ప్రమాదంలోకి నెట్టేస్తూ ఉన్నాం. ఆన్లైన్ గేమింగ్ వల్ల పిల్లల చదువు నాశనం అవడమే కాకుండా ఈ గేమింగ్ అనేటువంటి వ్యసనంలోకి పడి వాళ్ళ మనసు పైన తీవ్రమైనటువంటి పరిణామం కలుగుతోంది. కాబట్టి మీ పిల్లల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఫిజికల్ యాక్టివిటీతో కూడినటువంటి ఆటల్లో నిమగ్నం అయ్యేలాగా వారిని ప్రోత్సహించడం ఆరోగ్యకరం. అంతేకాకుండా మీ ఇళ్లలో ఉండేటువంటి మొబైల్లు, టీవీలు ఇవన్నీ కూడా తల్లిదండ్రుల నియంత్రణ ప్రోటోకాల్స్ ని అనుసరించి పిల్లల ఆటపాటలపైన దృష్టిని పెట్టి సరి అయిన పర్యవేక్షణలో వారిని సంరక్షించడం చాలా అవసరం.